नाजरीन आदाब। मधोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। तो वज़ीर आला के चंद्रशेखर राव ने किसानों से किए गए वादों को पूरा करते हुए काश्तकारों के बैंक अकाउंट में रईतु बंधु स्कीम की रकम किस्तवारी जमा करने पर ज़िले निर्मल लोकेश्वरम मंडल के मौज़े पुष्पुर में मुकामी किसान मोर्चा तंजीम की जानिब से एक तकरीब मुनक़्क़द की गई। इस तकरीब में रुकन असम्बली मधोल जी विठल रेड्डी, वज़ीर क़ानून व जंगलात इंदिरा किरण रेड्डी ने दौरा करते हुए वज़ीर आला के चंद्रशेखर राव की तस्वीर को दूध से नहलाते हुए सीएम रिलीफ फंड के चेक्स तकसीम किए। बादशाह वज़ीर जंगलात ने मीडिया से मुखातिब करते हुए कहा कि मुल्क भर की तमाम रियासतों में सिर्फ तेलंगाना ही वो वाहिद रियासत है जहाँ TRS की हुकूमत है जो समाज के हर तबके के लिए मुख्तलिफ स्कीमात रूबा अमल ला रही है, जिससे तेलंगाना की अवाम इस्तेफ़ादा हासिल करते हुए खुशहाल ज़िंदगी बसर कर रही है। वज़ीर जंगलात के इस दौरे के मौके पर रुकन असम्बली मधोल जी विठल रेड्डी, रामकिशन रेड्डी, रियासती ST सेल सेक्रेटरी राजेश बाबू, मुकामी सरपंच के अलावा TRS कारकुनान व अवाम की कसीर तादाद मौजूद थी। మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో రైతుల యొక్క రైతు బంధు ఒక గుంట భూమినా కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా విత్తనాల కొరకు కానీ ఎరువుల కొరకు కానీ ఇతర ఖర్చుల కొరకు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచనతోని ఇప్పటి వరకు మన నిన్న నుంచి మనకు రైతు బంధు ఖాతాలో పడడం మొదలైంది. ఒక గుంట భూమి, ఒక ఎకరం ఉన్న భూమి వారికి నిన్న వేయడం జరిగింది. ఇవాళ 2 ఎకరాలు, రేపు 3, ఎల్లుండి 4 ఎకరాల వాళ్ళకు, ఆవాల ఎల్లుండి 5 ఎకరాలు, ఇట్లా 10 రోజుల వరకు మరి రోజు 10 తారీఖు వరకు మొత్తం కూడా అందరి ఖాతాలో డబ్బులు పడతాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ రైతు బంధు భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. ఇంకెక్కడ కూడా ఎవరు కూడా పెట్టుబడి ఇస్తలేరు. ఈ పక్కకి ధర్మాబాద్ ఉన్నది, అక్కడికి పోతే ₹1 కూడా ఇచ్చడం లేదు. మరి మన ప్రాంతంలో ఇస్తున్నాం. దీని కొరకు ఇవాళ ముఖ్యమంత్రి గారు 50,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వీటితో మొత్తం ఇస్తున్నారు. 50,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చారంటే దాని మిత్తి లెక్క పెట్టండి. దానికి ఎంత డబ్బు అవుతుంది, ఎంత మిత్తి మనం మిత్తి కడుతుంటే బయట పోయి తెచ్చుకుంటే ₹2, ₹3, ₹5 మిత్తి తెచ్చుకున్నాం. అర్జెంటుగా తాకట్టు పెట్టి పేపర్ రాసిచ్చి భూమి కొదువు పెట్టుకొని మరి ఇప్పుడు ఏది లేకుండా మనం ఇవాళ ఇంత మంచిగా మరి రైతు బంధు వస్తుందంటే ఇలా రైతు బీమా, 24 గంటల విద్యుత్ శక్తి, కరెంటు ఉచితంగా ఇవ్వడము, మరి పంటలు కొనుగోలు చేయడము, మరి అదేవిధంగా పంచగుడి 100 కోట్ల పెట్టి బ్రిడ్జ్ కట్టియడం, ఇన్ని మంచి పనులు లోచరాకు జరుగుతాయంటే మామూలు విషయం కాదు. మరి ముఖ్యంగా పిపిరి లిఫ్ట్ ఇరిగేషను, శ్యామ్ వెనకనే ఉన్నాడు, పిపిరి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి చెప్తున్నాడు. దానికి ఎంత 40, 50, 59, 60 కోట్లు. మరి ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రైతు బంధు ఇచ్చారు కాబట్టి రైతులందరము, స్థానిక శాసనసభ్యులు, స్థానిక నాయకులు, రైతు బంధు అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జడ్పీటీసీ, జిల్లా పంచాయతీ చైర్మన్, మండలాధ్యక్షులు, సర్పంచ్ అందరూ కూడా పాల్గొని ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా కూడా రైతులందరూ సంతోషం. మరి మనందరం కూడా రేపు ఏ సమయం వచ్చినా కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ ఉనికి మొత్తం కోల్పోయారు. ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే నడుస్తున్నాయి తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో మనకి ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతలేవు. ₹2,000 పెన్షను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, అదేవిధంగా మనం హాస్పిటల్ పరిస్థితి అయితే ₹13,000 ఇవ్వడం, కేసీఆర్ కిట్ ఇవ్వడము, ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ఇవ్వడం, ఇన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనం ఎవరు కూడా జీవితంలో ఎవరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్చిపోవద్దు. ఈ పాలాభిషేకంలో పాల్గొన్న రైతులందరికీ లోకేశ్వర మండలం ముదోల్ కాన్స్టిట్యూన్సీ తరఫున, నిర్మల్ జిల్లా తరఫున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరికీ కృతజ్ఞతలు. జై కేసీఆర్.